హలో అండి. హాయ్. నాకు మళ్ళీ శారీ ప్లేటింగ్ ఆర్డర్ వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. శారీ ప్లేటింగ్ అయితే కంప్లీట్ అయింది. చాలా గ్రాండ్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. శారీ ప్లేటింగ్ అయితే ఎలా చేశాననేది మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో నార్మల్గా పెట్టుకోవాలన్నా కూడా అర్థమవుతుంది. ఈ శారీ అయితే మాకు ఇంటి దగ్గర ఒక అక్క ఇచ్చారనమాట. చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే. తనకి ఒక ఈవెంట్ అంటే మ్యారేజ్ ఈవెంట్ ఉంది అని చెప్పేసి తను శారీ ప్లేటింగ్ ఫస్ట్ టైం అంట చేయించుకోవడం. అంటే ఎలా ఉంటుంది ఏంటి, నాకు బాగుంటుందా లేదా అని చెప్పేసింది. చాలా బాగుంటుంది గ్రాండ్గా. నార్మల్ శారీ అయినా మనం ప్లేటింగ్ చేసి కట్టుకుంటే రిచ్ లుక్ అనేది వస్తుంది. మనం శారీస్ చాలా కాస్ట్ పెట్టి పట్టు శారీస్ కానీ నార్మల్ శారీస్ కానీ మనం పర్చేస్ చేస్తాం కదా, అవి సరిగ్గా కట్టుకోవడం తెలియక ఎంత కాస్ట్లీ శారీ అయినా ఎంత తక్కువ ప్రైస్ శారీ అయినా మనం కట్టుకునే దాంట్లోనే లుక్ అనేది వెల్వేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేనైతే శారీ అక్క ఇచ్చేటప్పుడు నాకు తన మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మనకి లైవ్లో పర్సన్ వచ్చి శారీ ఇస్తే లైవ్లోనే శారీతో కానీ టేప్తో కానీ మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ అంటే వేరే ఊర్లో అట్లా ఉంటే మాత్రం మనం మెజర్మెంట్స్ అంటే టాప్ సైజు ఎక్సెల్, ఎల్, డబల్ ఎక్సెల్ అట్లా వాళ్ళని అడిగి మనం టేప్ తోటి వీడియో కాల్లో అయితే మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా శారీ ప్లేటింగ్ ఆర్డర్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నేను శారీ ప్లేటింగ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. దాన్ని చూసి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేయండి శారీ ప్లేటింగ్ కావాలి అని. మీరు ఎక్కడి నుంచి ఏంటి అని తెలుసుకొని మనకి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ అండి. శారీ ప్లేటింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ అవి తీసుకున్న తర్వాత పిన్స్ అయితే పెట్టేసుకుంటాము వాళ్ళ మెజర్మెంట్ని బట్టి. తర్వాత మనం పళ్ళు పాటు ఉంటుంది కదా, పళ్ళు పాటలో వాళ్ళకి ఎన్ని ప్రిల్స్ కావాలి అంటే ఎంత సైజు కావాలి అనేది ముందే అడిగి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ శారీ సిస్టర్ అయితే ఒక 5 ప్లీట్స్ పెట్టమన్నారు. సైజు కూడా చెప్పారు ఫస్ట్ ప్లీట్ ఎంత కావాలి అని చెప్పేసి. ఫస్ట్ ప్లీట్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నుంచి మనకి ప్రిల్స్ అనేది చాలా నీట్గా గ్రాండ్గా అయితే వస్తాయి. చూసారు కదా, మనం శారీ ఫస్ట్ ప్రిల్స్ పెట్టి మనం పిన్స్ పెట్టగానే సగం ఐరన్ అయినట్టు అయిపోతుంది అనమాట. చాలా గ్రాండ్గా నీట్గా ఉంటుంది శారీ కూడా. ఇక్కడ పళ్ళు పాటు మనకి బాగా అణుగుతుంది అనమాట. ఎట్లా పెడితే అట్లా అణుగుతుంది నీట్గా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ వీడియో. స్కిప్ చేస్తే మీకు టిప్స్ అనేది మిస్ అయిపోతారు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో అంటే ఐరన్ చేసుకోవడం రాకపోయినా జస్ట్ పిన్స్ పెట్టేసుకొని నార్మల్ శారీస్కి వాటికి వేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా శారీస్ వాటిల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఐరన్ అనేది. ఫస్ట్ పళ్ళు పాట అయితే మొత్తం సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఐరన్ చేసేసి తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది ఐరన్ చేస్తున్నాను. అది ఐరన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిల్స్ అనేది నీట్గా పెట్టేసుకోవాలి. ప్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం ఐరన్ చేసుకోవాలి. శారీ అయితే మనకి ఐరన్ చేయడం వల్ల మనం అప్పటికప్పుడు శారీ కట్టుకోవడం వేరు, మనం శారీ ప్లేటింగ్ చేయించుకొని కట్టుకుంటే ఆ లుక్ వేరనమాట. దేని లుక్ దానిదే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి 1500 పట్టు శారీ ఎలా ఉంటుంది, 5000 పట్టు శారీ ఎలా ఉంటుంది. నార్మల్గా కట్టుకుంటే 1500 పట్టు శారీ అలానే ఉంటుంది, 5000 పట్టు శారీ అలానే ఉంటుంది. కానీ మనం ప్లేటింగ్ చేసుకొని కట్టుకుంటే 1500 పట్టు శారీ కూడా మనకి 5000 శారీ లాగా గ్రాండ్ లుక్ అనేది అయితే మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. ప్లేటింగ్లో ఉన్న రీజన్ అది. అంటే చాలా బాగా గ్రాండ్గా కనపడడానికి మనకి ప్లేటింగ్ అనేది యూజ్ అవుతుంది. మనం కట్టే విధానంలోనే లుక్ అనేది ఉంటుందండి, కాస్ట్ని బట్టి కాదు. మనకి ఫస్ట్ చెస్ట్ ప్లేట్స్ అవి పెట్టేసుకొని ఐరన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ప్లేట్స్ అంటే మిడిల్లో మన కింద కుచ్చులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసుకొని పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మనం క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఎన్ని కావాలి అనేది మనం దాన్ని బట్టి అనేది చేస్తాము. ఎవరైనా శారీ ప్లేటింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మనకి శారీ ఉంటుంది కదా, దానికి 1/2 మీటర్ అనేది కొంచెం
క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే మనకి మిడిల్ ప్లీట్స్ అనేవి చాలా నీట్గా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి క్లాత్ వేయించుకోకుండా నార్మల్గా ఇస్తే ప్లీట్స్ అనేవి తక్కువ వస్తాయి అన్నమాట. ఎవరైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు కొత్త శారీస్ అంటే న్యూగా తీసుకున్న శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్కి అయితే మనకి ఐరన్ అవసరం లేదు స్టార్టింగ్ శారీ ప్లేటింగ్ చేయడానికి. ఒకవేళ మనం 1, 2 అంటే 3 టైమ్స్ అట్లా వేర్ చేస్తాం కదా, వేర్ చేసి వాష్ చేస్తాము. డ్రై వాష్ చేసిన శారీస్ అయినా డైరెక్ట్ ప్లేటింగ్ చేసేయచ్చు. కానీ మనకి ఐరన్ లేకుండా మనం వాష్ చేసేసి బీరువాలో పెట్టేస్తాం కదా, అట్లాంటి శారీస్ అయితే మనం ఐరన్ చేసిన తర్వాతే ప్లేటింగ్ చేయాలి. అప్పుడే ఆ చేసిన ప్లేటింగ్ అనేది నీట్గా చాలా అందంగా అయితే వస్తుంది. మనకి ఐరన్ లేకుండా చేస్తే ప్లేటింగ్ చేసినట్టే ఉండదు. మీరు ఎవరైనా శారీ ప్లేటింగ్ చేయించుకోవాలి అంటే ఐరన్ చేయించి పెట్టేసుకోండి. ఒక 1/2 మీటర్ అయితే క్లాత్ అనేది శారీకి ఎక్స్ట్రాగా యాడ్ చేసి పెట్టించుకోండి. అంటే అటాచ్ చేసి స్టిచ్ చేస్తారు కదా, అలా చేసుకోండి. ఇక్కడ ఇది న్యూ శారీ అనమాట, తన మ్యారేజ్కి కొత్తగా తీసుకుంది కదా, ఇంకా కొంచెం ఐరన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ మిడిల్ ప్లీట్స్ పెట్టేశాను కదా మొత్తం, అవి పెట్టిన తర్వాత మనకి కొంచెం మడతల్లాగా ఉంటే అవి అనేది కొంచెం క్లియర్ చేసేస్తున్నాను. శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది శారీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు శారీ ప్లేటింగ్ అనేది ఒక్కసారి చేయించుకుంటే శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ 1 మంత్ లోపు ఎప్పుడైనా మీరు శారీ అనేది వేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి అకేషన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, అప్పుడు శారీ ప్లేటింగ్ అంటే కొంతమందికి అవైలబిలిటీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలా అని మీరు 1 or 2 శారీస్ ముందే శారీ ప్లేటింగ్ చేపించి పెట్టుకోవడం వల్ల మీకు 1 మంత్ లోపు ఎప్పుడైనా మీరు వేర్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది, రిచ్ లుక్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు శారీ కట్టుకోవడం రాదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.